తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఏపీసీఎస్ దినేష్ కుమార్, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నెరవేర్చడం లేదని రోజా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిల మొదటి స్థానంలో ఉందని ఎన్సీఆర్టీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. టీడీపీ నేతలకు ఎన్టీఆర్ మీద అభిమానం ఉంటే బాలకృష్ణను పార్టీ అధ్యక్షునిగా మహానాడుల తీర్మానం చేయాలన్నారు రోజా. వైజాగ్లో జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈరోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టం అనేది చూస్తుంటే ఆ మహానాడును చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ని నేను తీసుకొచ్చాను, నా పరిపాలనలో ఎక్కడ అవినీతి లేదు అని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1గా ఉందని ఎన్సీఆర్ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. ఏ ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఎన్టీ రామారావు గారు, ఆయన కుమారుడైన బాలకృష్ణని పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నామని తీర్మానం చేసుకోండి.